దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వర్తమానములను వింటున్నటువంటి మీ ఆధ్యాత్మిక జీవితములలో సమాధానం పొందుకుంటూ ఆత్మీయముగా ఎదుగుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి దేవుని బిడ్డలమైన మనమందరము కూడా మన మీద ఉంచబడిన ఒక భారం ఏమిటంటే, అనేకుల కొరకు మనం ప్రార్థించాలి. నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థించాలి. ఎంతోమంది దేవుని నుండి దూరం అయిపోతూ ఉన్నారు. ఎంతోమంది కుటుంబాలలో సమాధానం లేని వారుగా ఉంటున్నారు. కుటుంబ జీవితాలనేవి చిన్నాభిన్నములైపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి వారందరి నిమిత్తము ఏక మనస్సుతోనూ ఏక ఆత్మతోనూ మనము ప్రార్థించి వారి కొరకు, వారి యొక్క విడుదల కొరకు ప్రభు సన్నిధిలో ఒక పావు గంట సేపైనా మనము కనిపెట్టి అనేకుల నిమిత్తము మన యొక్క సమయాన్ని ప్రభు సన్నిధిలో వెచ్చించి వారి నిమిత్తముగా మనం ప్రార్థించినప్పుడు పరలోకమందు మనకు బహుమానం అనేది దొరుకుతుంది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఈ వర్తమానములు వింటూ ఆత్మలో బలం పొందుతూ దేవుని రాకడకు సిద్ధపడగలరని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయములో పరిశుద్ధ లేఖనములలో ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం గమనించినట్లయితే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము అని చెప్పి రాయబడి ఉన్నది. దుర్దినములు, భయంకరమైనటువంటి ప్రస్తుతము పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మన హృదయములో కలిగే ఆలోచన ఏంటంటే, ఇవన్నీ కూడా దుర్దినములుగానే కనబడుతున్నాయని చెప్పి మనం అనుకుంటాం. భయంకరమైనటువంటి దినములు రాబోతూ ఉన్నాయి. మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియకపోయినప్పటికీ దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి, దైవ సేవకులు మనకు బోధించుచున్న ఆత్మీయ విషయాలను బట్టి మనము తెలుసుకోగలము, ఇవన్నీ కూడా దుర్దినములుగా కనబడుతున్నాయని. అయితే దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే, దుర్దినములు రాకముందే నీ బాల్యమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్పి ఎవరికి చెప్తూ ఉన్నారు? ఇదే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనములను మనం గమనించినప్పుడు, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకునుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకునుమని చెప్పబడుతూ ఉన్నది. యవన ప్రాయములో జీవిస్తున్న యవన తమ్ముళ్ళు, యవన చెల్లెలను బట్టి మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. జీవితములో మనం ఏదో సాధించబోతున్నామని చెప్పే ఆలోచన ఒకవేళ ఉండొచ్చునేమో, కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. మనలను సృష్టించిన సృష్టికర్త మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి.
కనుకనే భక్తుడైన దావీదు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాము, మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడని 8వ కీర్తనలో చాలా చక్కగా ఆయనకు తెలియజేస్తూ ఉన్నాడు. నేడు యవన ప్రాయములో బ్రతుకుతున్న యవనస్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో మనము కన్నులారా చూస్తున్నాము, చెవులారా వింటున్నాం. అనేక మంది యవనస్తులు పాడైపోతూ ఉన్నారు. సాతానుడు ఎంతో కుయుక్తిగా క్రియ చేస్తున్నటువంటి కార్యం ఏమిటంటే, తరములను పాడు చేయడానికి క్రియ చేస్తూ ఉన్నాడు. అనేక మంది యవనస్తులను లోకం వైపుకు నడిపించుచూ ఉన్నాడు. అనేక మంది యవనస్తుల యొక్క జీవితాలను సాతానుడు పాడు చేసేవాడుగా ఉంటున్నాడు. యవన ప్రాయములో బ్రతుకుతున్న ప్రతి యవనస్తుడికి దేవుని వాక్యము ఏమి బోధిస్తూ ఉన్నదన్నట్లయితే, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ యొక్క దృష్టి ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క తీర్పు బహుభయంకరమైనదిగా ఉంటున్నది. దేవుని తీర్పు, ఆయన ఎదుట నిలబడేటువంటి వారందరూ పేదవారని లేదు, ధనికులని లేదు, ఐశ్వర్యవంతులని లేదు, దరిద్రులని లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎదుట నిలబడే వారమై ఉన్నాం. దేవుని ఎదుట మనము నిలబడేటప్పుడు మనలను మనము సమర్థించుకోవడానికి సమయం అనేది అక్కడ ఉండదు. నా ప్రియ దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో మీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోవాలి. బాల్య దినములయందే మన యొక్క సృష్టికర్తను మనము జ్ఞాపకమును చేసుకుంటూ, మన స్మరణకు సృష్టికర్తను జ్ఞాపకము చేసుకునే వారముగా ఉన్నట్లయితే మన జీవితాలు బాగుపడతాయి. దావీదు భక్తుని యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. నా నోట ఎల్లప్పుడూ ఆయన స్తుతి ఉంచబడి ఉన్నదని చెప్పుచూ ఉన్నాడు. మరి ఈ దుర్దినములు రాకముందే అని చెప్పి ప్రసంగి చెప్పుచూ ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు క్రొత్త నిబంధనలో తాను రాసినటువంటి పత్రికలలో, ఎఫెసీ పత్రికలో మనం గమనించినట్లయితే, సమయము పోనివ్వక, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోమని ఆయన సంఘములకు రాస్తూ ఉన్నాడు. ఈ దినాలలో మన యొక్క సమయం అనేది ఎలా ఖర్చు పెడుతూ ఉన్నాం? మనకు కలిగిన ఈ సమయం అనేది దీనిని ఏ విధంగా మనం వాడుకోగలుగుతూ ఉన్నాం? ఈ రోజుల్లో సమయాన్ని వృధా చేయడంలో మనం ఎన్నో విధాలుగా ప్రయాసపడుతూ ఉన్నాం. మన సమయాన్ని వృధా చేసేవారముగా మారుతూ ఉన్నాం. దేవుని సమయమును దేవునికి ఇచ్చేవారముగా ఉంటున్నామా? మరి దేవుని సన్నిధిలో ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇవ్వగలుగుతూ ఉన్నామా? అనేక సందర్భాల్లో దేవునికి ఇచ్చే సమయాన్ని దొంగిలించే వారముగా ఉంటున్నాం. ఈ మాటలు జ్ఞాపకం చేసుకునండి నా ప్రియ దేవుని బిడలారా. యోనా యొక్క జీవితము కూడా ఉదాహరణకు నేను చెప్తాను. యోనా నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నప్పుడు తాను తర్షీషు పట్టణమునకు వెళ్ళాడు. తర్షీషుకు వెళ్ళే ఓడనెక్కి ఆ సమయంలో వెళుతూ ఉన్న ఆ వ్యక్తి జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులేంటి? సముద్రములో అలలు, పెనుగాలి, తుఫాను ఆ ఓడ మీద కొట్టబడినప్పుడు ఆ ఓడలో ఉన్న వారందరూ వారి వారి దేవుళ్ళను ఆరాధించడం మొదలుపెట్టారు. అయితే ఈ యోనా యొక్క జీవితంలో జరిగిందేంటి? తాను నిద్రించేవాడుగా ఉన్నాడు. కనుక ఆ సమయంలో వారందరి చేరి యోనాను సముద్రంలో ఎత్తి పడవేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, యోనా
ఆ సమయములో యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో చెప్పబడినటువంటి మాటలను మీరు గమనించండి. మహామత్స్యపు కడుపులో నుండి అతడు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తరువాత దేవుడు ఆజ్ఞాపించిన రీతిగానే మత్స్యము కక్కివేసి యోనా బయటకు వచ్చాడు. ఇవన్నీ కూడా మనము పరిశుద్ధ లేఖనాలలో గమనించగలుగుతూ ఉన్నాం. మనకు ప్రతికూల పరిస్థితులు రాకమునుపే, మనకు ప్రతికూల కార్యములు మన జీవితంలో జరగక మునుపే మన సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ప్రతి కుటుంబములో, ప్రతి యవనస్తుల యొక్క జీవితాలలో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునండి. రాబోయే దినాలు ఇంకా భయంకరమైనటువంటి దినములుగా కనబడబోతూ ఉన్నాయి. బహుభయంకరమైనటువంటి రోజులు మన ముందు ఉంచబడ్డాయి. యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నాడు. ఆ రాకడలో మనము కొనిపోబడాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన రాకడలో కొనిపోబడే వ్యక్తులంగా మనము మారగలిగినట్లయితే అంతకంటే గొప్ప ధన్యత ఈ లోకములో మనకి ఇంకేముంటుందండి. కనుక ఈ ఆత్మీయ విషయములను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ ఆధ్యాత్మిక జీవితాలలో మీరు దేవునికి ఎంత సమయాన్ని కేటాయించగలుగుతూ ఉన్నారు? దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వండి. దేవుని సన్నిధిని కాపాడుకుందాం. మనమందరము కూడా యుగయుగములు నిత్యము దేవునితో కూడా ఉండడానికి దేవుడే మనకు సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ సమయములో దేవ ప్రసంగి గ్రంథములో చెప్పబడిన మాటలను మీరు మాకు జ్ఞాపకం చేశారు. మేము మీకు ఇవ్వవలసిన సమయాన్ని మీకు ఇవ్వడానికి కృప చూపండి. మీకు ఇచ్చే సమయాన్ని మేము దొంగిలించకుండా మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే వ్యక్తులుగా మమ్మలను మార్చమని ప్రార్థిస్తూ, ప్రతి కుటుంబములో ఉన్న యవనస్తుల యొక్క జీవితాలలో తండ్రి లోకానుసారముగా నడవకుండా, లోకములో పడిపోకుండానట్లు ప్రతి యవనస్తుని మీరు కాపాడి నడిపించండి. స్తుతి ఘనత మహిమ మీరే పొందుకుని మీ రాజ్యమునకు మమ్మల్ని సిద్ధపరచుమని మా ప్రాణాత్మ దేహాన్ని మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వినండి, ఆత్మలో బలం పొందండి, దేవుని రాకడకు సిద్ధపడండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.